హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేను మీ డిఎస్ని. ఈరోజు మీకు కథ చెప్తాను. అది కలకత్తా దగ్గర ఉన్న వెస్ట్ మిడ్నాపూర్ జైలు. ఒక ఖైదీ హాల్లో పెయింటింగ్స్ వేస్తున్నాడు. అక్కడ చాలా మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన జైలరు అది చూసి కానిస్టేబుల్ని అతను ఎవరో అని అడిగాడు. ఆ ఖైదీ పేరు షేక్ రాజు అని చెప్పాడు. అతన్ని ఎక్కడో చాలాసార్లు చూసినట్టుగా ఉండటంతో బాగా ఆలోచించాడు జైలరు. సజల్ బరై అనే పేరు గుర్తుకు రాగానే ఉలిక్కిపడ్డాడు జైలరు. సజల్ బరై ఈ పేరు కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు, చుట్టుపక్కల ఆ రోజుల్లో సంచలనం కలిగించింది. దానికి కారణం తెలియాలంటే అతని పూర్తి కథలోకి మనం వెళ్ళాలి. తల్లిదండ్రుల దగ్గర చక్కగా పెరుగుతున్నాడు సజల్. తండ్రికి పెళ్లి కాకముందు వేరొక అమ్మాయితో సంబంధం ఉండేది. వాళ్ళకి 8 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. సజల్ తల్లిపై మోజు తగ్గి చిన్న వయసులో ఉన్న సజల్ని బలవంతంగా తల్లి నుండి వేరు చేసి రెండవ భార్య దగ్గరకు తీసుకెళ్ళి ఆమెతో ఉండసాగాడు. సౌతి తల్లి, సౌతి అన్న సజల్ని చాలా చిన్న చూపు చూసేవారు. ఎన్నో రకాలుగా శారీరకంగా, మానసికంగా టార్చర్ పెట్టేవారు. సౌతి అన్న సజల్ వంటిపై సిగరెట్ వాతలు పెట్టి హింసించేవాడు. తండ్రి పట్టించుకునేవాడు కాదు. అప్పుడు సజల్ వయసు 13 సంవత్సరాలు. అతనికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. మంచి మంచి పెయింటింగ్స్ వేసేవాడు. సజల్కి 16 సంవత్సరాలు వచ్చాక కూడా సౌతి తల్లి ఇస్త్రీ పెట్టెతో కాల్చిన వాత స్నేహితులకు చూపించి బాధపడ్డాడు సజల్. అందరూ కోపంతో రగిలిపోయారు. తన బాల్యాన్ని, కన్నతల్లి ప్రేమని దూరం చేసి తనని ఎంతగానో హింసిస్తున్న వాళ్ళని చంపేయాలని అందరూ నిర్ణయించుకున్నారు. అది 1993 నవంబర్ 22. చీకటి పడిన తర్వాత సుమారు 7:30 గంటలకి సజల్ తన స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడు. హాల్లో టీవీ చూస్తున్న సౌతి తల్లిని కత్తులతో బెదిరించి నోటికి ప్లాస్టర్ వేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేశారు. కొంత సమయం తర్వాత సౌతి అన్న ఇంటికి వచ్చాడు. అతన్ని కూడా వేరే రూములో బంధించి తండ్రి రాకోసం ఎదురు చూశారు. అర్ధరాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చాడు తండ్రి. తండ్రిపై దాడి చేసి అతన్ని కూడా తాళ్లతో కుర్చీలో కట్టేశారు. తర్వాత ముగ్గురిని అతి దారుణంగా చంపేశారు. ఏదో సినిమాలో ఒక హంతకుడు చేసిన దాన్ని అనుకరిస్తూ ఆకలిగా ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్న బెంగాలీ స్వీట్సు, ఫ్రూట్సు తిని కూల్ డ్రింక్స్ తాగి వెళుతూ తిన్నవాటికి కొన్ని డబ్బులు ఆ డైనింగ్ టేబుల్పై పెట్టారు. ఈ కేసు తమ పైకి రాకుండా ఉండటం కోసం దొంగలు పడ్డట్టు, ముగ్గురిని చంపినట్టు అందరూ అనుకునేలా ఉండటం కోసం సజల్ని కుర్చీలో కట్టేసి విలువైన ఆభరణాలు, వాచీలతో పారిపోయారు స్నేహితులు. మరుసటి రోజు ఉదయం సజల్ కేకలు విని చుట్టుపక్కల వాళ్ళు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి సజల్ని ఏమైందని అడిగారు. రాత్రి తాను, తన తల్లి టీవీ చూస్తుండగా 7 దొంగలు వచ్చి కత్తులతో బెదిరించి అడ్డు వచ్చిన నన్ను తీవ్రంగా గాయపరిచి అందరినీ చంపేసి డబ్బులు, నగదుతో పారిపోయారని, వాళ్ళు పంజాబీ భాష మాట్లాడుతున్నారని చెప్పారు. పోలీసులు కథలు చెప్తే నమ్ముతారేంటి? వాళ్ళు నమ్మలేదు. సజల్ని అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. అతని మాటల ద్వారా ఈ హత్యలో అతని స్నేహితుల పాత్ర ఉందని తెలుసుకున్నారు పోలీసులు. వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించగా స్నేహితుడు పడుతున్న కష్టాన్ని చూసి ఈ పని చేశామని ఒప్పుకున్నారు. పోలీసులు కేసు బుక్ చేసి కోర్టులో పెట్టారు. వాళ్ళకి కొన్నాళ్ల తర్వాత కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తున్న సజల్
ఒకరోజు కడుపు నొప్పి నెపంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళిన కానిస్టేబుల్స్ని కళ్ళు గప్పి బొంబాయి పారిపోయాడు. షేక్ రాజుగా పేరు మార్చుకుని అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కలకత్తాలో కాపురం పెట్టాడు సజల్. సజల్కి ముందు నుండి స్వతహాగా కష్టపడటం ఇష్టం ఉండేది కాదు. లోకల్ క్రిమినల్స్తో కలిసి తర్వాత పెద్ద గ్యాంగ్లో చేరి నేరాలు చేసేవాడు. ఒక దోపిడీ కేసులో పోలీసులకు దొరికి తిరిగి జైలు పాలయ్యాడు. మొదట జైలు శిక్ష పూర్తి చేసుకుని తనకు వచ్చిన పెయింటింగ్స్ వృత్తిలో లేదా ఇతర పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తే బాగుండేది. కానీ సజల్ అలా చేయలేదు. క్రిమినల్స్తో కలిసి నేరస్తుడిగా కొనసాగాలనుకోవటం వాడు చేసిన అతిపెద్ద తప్పు. మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను. మీ డిఎస్.